తెలుగువారి విశ్వవేదిక వారధికి స్వాగతం. వివాదం లడ్డు నుంచి డిక్లరేషన్ కు మారిందా? జగన్ క్లారిటీ ఇచ్చినా టీడీపీ శాంతించడం లేదా? డిక్లరేషన్ ఇవ్వడానికి వైసీపీకి అడ్డేంటి? ఏపీ రాజకీయాలు మతరంగు పులుముకున్నాయా? వీటితో పాటు మరిన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 0402349015, 040234900016. అలానే వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నమస్కారం అండి. ఇప్పుడు లడ్డు వివాదం కాస్త ఇప్పుడు డిక్లరేషన్ వైపు మళ్ళింది అనుకుంటున్నారా? అంటే ఏ విధంగా జనాలను ఏమార్చాలో తెలియని చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏదైతే కల్తీ జరిగిందని ఆరోపణ చేశారో, ముఖ్యంగా అక్రాస్ ద గ్లోబ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కోట్ల మంది హిందువుల మనోభావాల్ని శ్రీవారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూలో కల్తీ జరిగిందని ఇచ్చిన వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పీకల్లో తిరుక్కున్నారు. ఎందుకంటే కన్నార్పకుండా అబద్ధాలు చెప్పే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పనిలో పనిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగారు. రాజకీయ స్వార్థం కోసం ఏదైతే జూలై 12, 2024 తీసిన శాంపిల్ జూలై 17వ తేదీ ల్యాబ్కి అంటే 2024న వెళ్తే జూలై 23, 2024న దాని రిపోర్ట్ రావడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్ని కోట్ చేస్తూ దాంట్లో కలపకూడని పదార్థాలు నేను ఉచ్చరించడానికి కూడా అవమానకరంగా భావిస్తాను కాబట్టి మరి ఇవన్నీ కూడా కలిసినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్య ఏదైతే ఉందో దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, డైవర్షన్ ఎలా తీసుకోవాలనే దానికి ఒక కార్యక్రమంగా డిక్లరేషన్ వైపు మళ్ళిస్తున్నట్టు కనపడుతుంది. ముఖ్యంగా జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. సోకాల్డ్ ఏఆర్ డైరీకి సంబంధించి సప్లైస్ జూన్ 12 నుంచి మాత్రమే ప్రారంభమైన చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ విజువల్స్ అన్నీ నా మొబైల్లో కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఎప్పుడైతే జూన్ 12 నుంచి ఆ సప్లై జరిగిందో ఆ సంబంధిత ట్యాంకర్లో 4గింటిలో 2 విడతలుగా 2 ట్యాంకర్లు ఒకసారి 2 ట్యాంకర్లు ఒకసారి జూలైలో వాటిలో వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నట్టు ఈఓ గారికి అనుమానం వచ్చి తిరుమల టెస్టులు క్వాలిఫై కాలేదు కాబట్టి వాటిని తిప్పి పంపామని కేటగారికల్ స్టేట్మెంట్ ఈఓ శ్యామలరావు గారు ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ఆల్టర్ చేసి లడ్డూలో కల్తీ జరిగిందని అత్యంత హేయమైన ఏదైతే వ్యాఖ్య చేశారో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరుక్కుపోయారు. ముఖ్యంగా దాన్ని కవర్ చేయడానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగారు. ఈయన వివాదాస్పదమైన వ్యాఖ్య చేస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు. అంటే తప్పు చేసింది ఒకరైతే కూటమిలో ఉన్న దానికోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అంటారు. ప్రాయశ్చిత్త దీక్ష అని పేరు పెట్టి సినిమా షూటింగు చేసుకుంటారు. తప్పు తిరుమలలో జరిగిందని చెప్పి దుర్గమ్మ మెట్లని శుభ్రం చేసే కార్యక్రమం, లేకపోతే రోజుకో వివాదాస్పదమైన వ్యాఖ్య, హిందువుల్ని రెచ్చగొట్టాలనే వ్యాఖ్యలు ఏదైతే చేశారో పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా క్షమించరాని నేరాలు. వీళ్ళ కూటమి ఏదైతే ఉందో ఈ 100 రోజులు పరిపాలనలో ఫెయిల్ అయిన నేపథ్యంలో ముఖ్యంగా విజయవాడలో వచ్చిన వరదల్ని ఆ ప్రజల్ని ఆదుకోవడంలో విఫలమైన ఆ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు, ప్రజాగళం పేరుతో ఇచ్చిన హామీలు పూర్తిగా అటక మీద పెట్టి ఒక్కటంటే ఒక్క హామీ, ఒక్క పెన్షన్ తప్ప, వృద్ధులకు పెన్షన్ తప్ప దాంట్లో కూడా కోతలు విధిస్తున్నారు. చాలామంది అర్హుల్ని తీసివేసే కార్యక్రమం ఆల్రెడీ మొదలైంది. వాలంటీర్లని మొట్టమొదటి రోజు నుంచే మోసం చేశారు. ఈ రోజు వరకు వాళ్ళకి ఇస్తున్న గౌరవ వేతనం లేదు, వాళ్ళ సర్వీసెస్ లేవు. ఖచ్చితంగా కూడా ఈ సూపర్ 6లో ఏ ఒక్క కార్యక్రమం అమలు చేయకుండా చౌక ధరకి మద్యాన్ని సప్లై చేసే స్కీమ్ మాత్రం తీసుకొచ్చి తల్లికి వందనం పేరుతో తల్లికి సున్నం నాన్నకు మాత్రం మద్యం అని చెప్పి ఏదైతే ఇచ్చారో కార్యక్రమం, ఇవన్నీ కూడా ప్రజల్లో పెద్ద డిస్కషన్ పాయింట్ అయ్యాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అశాంతితో ఉన్నారు. 100 రోజుల్లో ఇంత వ్యతిరేకత బహుశా ఏ ప్రభుత్వం మూటగట్టుకోదేమో. ఇదన్నిటికీ తగుదనమ్మని చెప్పి గోడలకు స్టిక్కర్లు వేస్తున్నారు. దాని పథకం పేరేంటంటే ఇది మంచి ప్రభుత్వం అంట. ఆ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ప్రజలు. మీరు ఎత్తుకెళ్ళి స్టిక్కర్లు బలవంతంగా జనాలకి ఇళ్ళకేస్తే తిప్పి కొడుతున్నారు ఆల్రెడీ. సో హవెవర్ ముఖ్యంగా మేం కోరుకునేది ఏంటంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ వ్యాఖ్య చేసిన చంద్రబాబు నాయుడు గారికి నైతికంగా విచారణ పూర్తయ్యే వరకు సీఎం కుర్చీకి రాజీనామా ఇచ్చి విచారణ పూర్తయ్యాక మళ్ళీ కావాలంటే ఆయన రావచ్చు.
ఈలోగా ఆయన తనయుడికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు, లేకపోతే బీజేపీ నుంచి ఇంకెవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. అందరూ కూటమి కూటమి అంటున్నారు, కానీ ఎన్డీఏ కూటమిని మాత్రం ఎక్కడ చెప్పట్లే. అంటే హిడన్గా కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా కలిసి ఉన్నారేమో బహుశా. అందుకని కూటమి అంటారు, కానీ ఎంతమందితో కూటమి, అసలు నడుస్తున్న ఏ కూటమి, ఇండియా కూటమా లేకపోతే ఎన్డీఏ ఇండియా కూటమి అన్నీ కలిపి ఒక కూటమా? అవన్నీ తెలియకుండా చిత్రకూటమా లేకపోతే విచిత్రమైన కూటమా చెప్పకుండా ఏదైతే దాటవేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజల్లో పెద్ద చర్చ అయ్యాయి. దానికని ఈ రోజున డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డిక్లరేషన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా జగన్ గారు ఈరోజు కొత్తగా తిరుమలకు పోవడం కాదు, రాజశేఖర రెడ్డి గారితో కలిసి వెళ్ళారు. దాని తర్వాత పాదయాత్ర పూర్తి చేసుకునే ముందు పాదయాత్ర మొదలుపెట్టేటప్పుడు కూడా తిరుమల దర్శనానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెళ్ళడం జరిగింది. దీనిపై జగన్ కూడా క్లారిటీ ఇచ్చారు. అంతకన్నా ముందు ఒక్క కాల్ తీసుకుందాము. సుధీర్ టెక్సస్ నుండి కాల్ చేశారు. సుధీర్ గారు. నమస్తే అన్న, నా పేరు జలగం సుధీర్, మాది కోదాడ నియోజకవర్గం. ఒక తిరుపతి లడ్డు గురించి ఇంత పెద్ద రచ్చ కావటం కొంచెం బాధ అయితే ఉంది. జనరల్ గా మీరు నోటీస్ చేస్తాను, మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, చాలా సార్లు మీ స్పీచెస్ విన్నాము. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల అనేక రచ్చ అన్నమాట. అంటే ప్రభుత్వ ఈ దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావటము, వాటికి రక్షణ లేకపోవటము, ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో ఒక అపప్రద రావటము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఈ దేవాదాయ శాఖని ప్రభుత్వ ఆధీనం తప్పిస్తే ఎలా ఉంటది? దాని మీద మీ పార్టీ నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే చర్చిలు కానీ మసీదులు కానీ వారి ఇండివిజువల్ సంస్థలు నడుస్తున్నాయి కాబట్టి ఒక దేవాలయాలనే ప్రభుత్వం ఎందుకు తన ఆధీనం ఉంచుకొని ఇంత కన్ఫ్యూజ్ చేయడం జనాల్ని? కొంత క్లారిటీ మిస్ అవుతుందన్న. మీ వైపు నుంచి, మీ పార్టీ వైపు నుంచి ఒక నిర్ణయం తీసుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖని కూడా ప్రభుత్వ ఆధీనం నుంచి తీసివేసే విధంగా మీరేమైనా చర్యలు తీసుకుంటారా? అంటే మీరేమైనా ఒక లేఖలు కానీ మీరు కానీ ఒక రిపోర్ట్ కానీ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారా? మీ వివరణ ఇస్తారన్నా? సుధీర్ గారు, మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాధానంలోకి వెళ్ళే ముందు, ముఖ్యంగా ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి భక్తుల్ని అయోమయంతో పాటు అసలు బాధాతప్త హృదయంతో ఏదైతే కొన్ని రోజుల తరబడి నిద్రకు దూరమైన భక్తులు మనోభావాలు, ఆ లడ్డు పోట్లో ఉన్న శ్రీ వైష్ణవుల యొక్క మనోభావాలు, అందరి మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తగుదనమ్మ అని ఈరోజు సిట్ ఒకటి వేసి చేతులు దులుపుకున్నారు. నార్మల్గా కూడా సిట్ అంటే ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ ఏదైతే అధికారంలో ఉందో దాని ఆధ్వర్యంలో వాళ్ళకి నచ్చిన అధికారులను మాత్రమే డిప్యూట్ చేస్తూ వేసే కార్యక్రమం. మేము దీని మీద ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా పిల్లు వేస్తున్నారు. అలాగే సీనియర్ మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేయడం జరిగింది. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే మనం మరిన్ని వివాదాలకు తావిచ్చే విధంగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు సనాతన పరిరక్షణ ధర్మ పరిరక్షణ బోర్డు అంటాడు ఆయన, కానీ ఆయన ఏ రోజు ధర్మం పాటించడు. ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు బోలెడు ఉన్నాయి, చెప్పుకుంటే దశావతారాలు ఉన్నాయి. ఆయన చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలుగా ఫక్తు రాజకీయానికి పనికొచ్చేవిగా ఉన్నాయి. మరి సనాతన పరిరక్షణ అని చెప్పే అతను ముఖ్యంగా కాసేపు రకరకాల వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల లోతుల్లోకి పోయే ముందు అందరూ చూసే ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యల్ని మళ్ళీ కూడా రిపీట్ చేసి వివాదానికి నేను తావివ్వాలనుకోవట్లా. కానీ అటువంటి వ్యక్తి చేసిన కార్యక్రమంతో ఒక్క మాట అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో చాలా గౌరవంగా, చాలా భక్తి విశ్వాసాలతో మనం ఒక కీర్తి కలికితురాయిలాగా ఉన్న టీటీడీని ఈ బోర్డు పేరుతో ఏదైతే ఇప్పుడు కృష్ణా బోర్డు లేకపోతే గోదావరి బోర్డు వేసినట్టు కేంద్రానికి అప్పచెప్దామా? కేంద్రానికి అప్పచెప్పాల్సి వస్తే ఒక్క టీటీడీ మాత్రమే పరిమితమా? మరి అయోధ్య రామ మందిరం కావచ్చు, కాశీ అనంగా వారణాసి మందిరాలు కావచ్చు, మధుర కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్న అన్ని మందిరాలు అప్పచెప్పే ఆలోచన ఏమైనా ఉందా? అది తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అన్ని ఆలయాల్ని ఆ బోర్డు పరిరక్షణలోకి తీసుకొచ్చే కార్యక్రమం ఉందా? కేవలం ఏ విధంగా అయితే స్టీల్ ప్లాంట్ని నిర్లక్ష్యం చేసి కేంద్రంలో వాళ్ళు కోరుకున్న వాళ్ళకి ఇచ్చే విధంగా చేశారో అలాగే టీటీడీని కూడా వాళ్ళకి అప్పచెప్పేస్తే దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా అత్యంత ధనం సంపాదించిన ఇండస్ట్రియలిస్టులు కూడా అందరూ వచ్చి టీటీడీ బోర్డులో ఉంటే రేపు మనం ఏం చేయగలం? ఆంధ్ర యొక్క ప్రతిష్టను దెబ్బతీద్దామా? ఒక అనాలోచితమైన వ్యాఖ్య చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని మనం తప్పుపట్టాల్సింది పోయి వాళ్ళ ఒత్తిడికో వీళ్ళ మాటలకో మనం ఎలా లోపడదామని ఆలోచించాల్సిందిగా అంటున్నా. దాంతోపాటు ఏదైతే
మీరు చెప్పారో ఇది మేము తీసుకొచ్చిన సాంప్రదాయం కాదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతకుముందు అనేక ప్రభుత్వాలు కొలువు తీరాయి. మన ఒక్క రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా ఈ విధంగా హిందూ దేవాలయాల మీద పూర్తి ఆధిపత్యాన్ని మఠాలకు అప్పచెప్పిన దాఖలాలు ఎక్కడా లేవని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. రైట్. సో ఇందాక మనం డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నాం. డిక్లరేషన్ గురించి జగన్ క్లారిటీ ఇచ్చారు, అయినా టీడీపీ శాంతించలేదని వైసీపీ అంటుంది. అంటే రూల్ ఎప్పుడు రూలే కదా, తిరుమలకి వెళ్ళినప్పుడు ఏదైతే డిక్లరేషన్ అన్న రూల్ ఉందో అది ఎందుకు ఫాలో కావట్లేదు అన్నది టీడీపీ క్వశ్చన్. టీడీపీ క్వశ్చన్కి సమాధానం చెప్పే ముందు టీడీపీ కొంచెం గూగుల్ని సెర్చ్ చేసి అసలు ఏం జరుగుతుంది, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి డిక్లరేషన్ ఎప్పుడు మొదలైంది? 1990 దాకా లేదు. 1990లో ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో తర్వాత కాలంలో అనేక సార్లు అనేక మంది డిగ్నిటరీస్ కావచ్చు, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కావచ్చు, ఎంతోమందిని పట్టుబట్టి పకడ్బందీగా వాళ్ళ చేతులు పట్టుకుని సంతకం పెట్టించిన దాఖలాలు ఎక్కడ లేవు. కేవలం రాజకీయానికి వాడుకోవడానికి ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టీస్ చేసే మతాన్ని హైలైట్ చేయడం కోసం, లేకపోతే ఒక నాన్ హిందూకి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టే అవకాశమే రాకూడదనే అంశం కోసం, ఓట్ల రాజకీయం కోసం, పోలరైజేషన్ కోసం ఏదైతే దుర్మార్గమైన ఎత్తుగడలు వేస్తున్నారో దానికి ముందు ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పోవట్ల. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముక్తాయించారు, మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరం ఏం చేయలేకపోయాం, కానీ ఇప్పుడు మేము అడుగుతాం. మరి 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న దరిమిలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళలేదా? నిజం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు తప్ప నిజం చెప్పే అలవాటు లేని మీకు మరొక్కసారి చెప్తున్నాం, నిజం చెప్పాలి. ముఖ్యంగా పాదయాత్రకి శ్రీకారం చుట్టే ముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర పూర్తి చేసుకున్నానుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మెట్ల దారి ద్వారా వెళ్ళి దర్శనం చేసుకుని రావడం జరిగింది. ఇలా అనేక సార్లు తన తండ్రి గారితో దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొన్నటికి మొన్న మోడీ గారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఆయన వెంట వెళ్ళడం జరిగింది. అబ్దుల్ నజీర్ గారి దగ్గర డిక్లరేషన్కి మీరు డిమాండ్ చేశారా అని అడుగుతున్నాం. అదేమన్నా అంటే గౌరవనీయమైన పోస్టులో ఉన్న వాళ్ళని మేమేం అడగం అంటే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి మీకు హోదా కనపడడం లేదా? లేకపోతే మొన్నటిదాకా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన్ని అవమానించాలనే ఎత్తుగడ కాకుండా రాజకీయం కాక ఇది మరేమిటి అని అడుగుతున్నా. దాంతోపాటు స్వామివారికి లేని అబ్జెక్షన్ మతం గురించి వీళ్ళకి ఎందుకు అని అడుగుతున్నా. ఈరోజు బీబీ నాంచారమ్మ గారు ఎవరు? ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ముస్లిం మతస్థురాలుగా ఉన్న బీబీ నాంచారమ్మని సాక్షాత్తు శ్రీవారైన శ్రీ వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇతర మతాల వాళ్ళు మాత్రం డిక్లరేషన్ ఇచ్చి గుడికి వెళ్ళాలన్న ఇది సైడ్ ట్రాక్ పట్టించే రాజకీయం తప్ప మీరు అమలు చేయని హామీలు, వివాదాస్పదంగా మీ ప్రభుత్వం కొనసాగుతున్న తీరు, వరదల మీద ఆ బురద రాజకీయం చేసి ఫెయిల్ అయిన మీరు, ప్రతి అంశంలోనూ జనాల చీత్కారాలను ఎదుర్కొంటున్న మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రోజులు గడుపుతున్నారు. ఎందుకంటే అత్యధిక ఛానల్స్, ముఖ్యంగా దినపత్రికలు అన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళు చెప్పేదే వార్త, రాసేదే వార్త, దాన్ని ప్రచారం చేసేదానికి ఆ కంపెనీలన్నీ పనిచేస్తున్నాయి. అందుకని ఎక్కువ స్థాయిలో అవి యూట్యూబ్లో కూడా చలామణి అయితే జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ నిజం చెప్పేవాడు ఒక్కడున్నా గట్టిగా చెప్తే ఖచ్చితంగా 100 మందిని తాకుతుంది. కాబట్టి మేము చెప్పేది నిజం, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అబద్ధం. ఇప్పటికైనా ఆత్మవంచన చేసుకుంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడని చెప్పదలుచుకున్నాం. రైట్. మరో కాల్ ఉన్నారు, రాజేందర్ రెడ్డి సౌదీ నుండి కాల్ చేశారు. రాజేందర్ రెడ్డి గారు. నా పేరు రవీందర్ రెడ్డి అండి. సార్, ఈయన రవిచంద్రారెడ్డి గారు, మీరు మాట్లాడేది అంతా చాలా బాగాలేదు అసలే. ఇప్పుడు జగన్ అనే కాదు, అక్కడ ఎవరైనా సరే తిరుమలలో ఏంటంటే మీరు ఒకటి చెప్పాలా, ఏంటి అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి, అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలి, ఏంటి మేము స్వామి వారి మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. మీరు జగన్ ఎన్నిసార్లు పోయాడు అని అంటే ఇన్నిసార్లు వయలేషన్ చేశాడు, లా వయలేట్ అయింది. దానికి మీరు సిగ్గుపడకుండా ఇంకా పైనుంచి మీరు గొప్పలు చెప్తున్నారు ఒకటి. రెండవది, ఆయన వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2 కొండలే చాలు, మిగతాయి మరి మేము చర్చి కడతాం అన్నప్పుడు మీదంతా ఎక్కడ పోయింది? మీరు ఇంత మాదిరిగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతుంది అసలు? మీరు ఏమన్నా అంటే హిందూ సమాజాన్ని మీకు మీ ఇష్టం వచ్చినట్టు చేసి మీ క్రిస్టియన్ వాళ్ళందరినీ పెట్టేసి ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఏడు వాడు అంతా
దొబ్బి తినేయడానికి స్వామివారి మాటలు దొబ్బి బాగా తినేయడానికి మాట్లాడాలండి, మీరు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. ఏం Midnight కదా అని మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడకండి. లాంగ్వేజ్ రైట్. ముఖ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు అనేది విజ్ఞత ఉండాలి. ముఖ్యంగా రవీంద్ర రెడ్డి గారు మీరు అన్న మాటల్లో కొత్తగా ఫస్ట్ టైం తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగుపెట్టే ముందైతే మీరు అడిగిన డిక్లరేషన్ సమంజసమేమో బహుశా, కానీ పదే పదే అనేక సార్లు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించిన నాయకుడు ఈరోజు రాజకీయాల కోసం పబ్బం గడుపుకుంటూ లడ్డులో ఏదైతే కల్తీ జరిగిందనే దానికి విచారణకు వస్తున్న నేపథ్యంలో అసలు విషయం దాటవేసేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చి ముందు అడ్డం పెట్టుకుంటున్న కాగితం కాకపోతే దేవుడు అన్నీ చూస్తున్నాడు. నా మతం మానవత్వం అన్న నినాదం దేవుడి దగ్గరే మొదలైంది. దేవుడికే కులాన్ని, దేవుడికే హిందూ మతాన్ని, దేవుడికే అన్నీ ఆపాదించిన మీరు ఇందాక నేను చెప్పినట్టు బీబీ నాంచారమ్మ గారు వెంకటేశ్వర స్వామికి ఏమవుతారో చెప్పాలి. అలాగే అనేక మందికి సంబంధించిన మతాలకు సంబంధించిన వారు డిగ్నిటరీస్ రూపంలో కానీ అనేక రకాలుగా అనేక సార్లు ఏదైతే డిక్లరేషన్ ఇవ్వకుండా ఒక్కసారి మాత్రమే 2 సార్లు మాత్రమే దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని అంశాలు పక్కన పెట్టాలి, దీని గురించి మాత్రమే చర్చ జరగాలి. ఇప్పుడు లడ్డూలో జరిగిన కల్తీ గురించి నన్ను ఎవరు అడగండే బాబు, అన్నిట్లో ఈ వార్త మాత్రమే రావాలి, డిక్లరేషన్ గురించి మాత్రమే చర్చలు జరగాలని కోరుకోవడం అత్యంత నీచమైన చర్య. దానికి పాల్పడుతున్నది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఆ ట్రాప్లోకి మీరు రాకండి. అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలు మతరంగు పులుముకున్నాయంటున్నారా? మతరంగు పులవాలని పవన్ కళ్యాణ్ యొక్క ఆశ. బీజేపీతో కలిసినాక వాళ్ళని మెప్పించేందుకు పడుతున్న వృధా ప్రయాస. పవన్ కళ్యాణ్ గారు పేరుకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసే ఏ అనాలోచితమైన నిర్ణయాన్నైనా గుడ్డిగా సమర్థించే పనిలో ఉన్నారు. అనుకోకుండా 21కి 21 వచ్చాయి, ఎలా వచ్చాయి నన్ను అడగద్దు, కానీ ఈ రోజున వచ్చిన అవకాశంతో నేను డిప్యూటీ సీఎం దాకా వచ్చా, ఫెయిల్యూర్లన్నీ అలాగే కొనసాగని, అవన్నీ అలాగే కొనసాగితే ఏదో ఒక రోజు మనం బయట వచ్చి ప్రతిపక్షంలో కూర్చుందాం, చంద్రబాబు నాయుడు గారిని ఈ తప్పులన్నిటికీ బాధ్యుడిని చేద్దాం, విచ్చలవిడిగా ఇంకా తప్పులు చేయాలని కోరుకుంటూ ఆయన బీజేపీకి దగ్గరయ్యే కార్యక్రమంలో, బీజేపీని మెప్పించే కార్యక్రమంలో అధికారంలోకి రాగానే వారాహి దీక్ష చేశాడు. ఇప్పుడు దీక్షట చేస్తున్నాడు. మరి దీక్షలో షూటింగ్ లేటో ఎవరికి తెలీదు, కానీ దానికి నిబద్ధత ఉండదు. ఏమైనా విమర్శిస్తే మళ్ళా దానికి దీనికి అవాకులు చవాకులు కల గట్టిగా పరుషంగా ఒక సన్మార్గంలో పయనించే వ్యక్తి ముఖ్యంగా ఒక దీక్ష లాంటిది తీసుకున్నప్పుడు చాలా శాంత స్వభావంతో ఉండాలి. ఆయన ఫెరోషియస్ డైలాగులు ఏందో, ఆ స్క్రిప్ట్ ఏందో, ఆయన మాట్లాడే మాటల్లో రెచ్చగొట్టే విధానాలు ఏందో, ముఖ్యంగా హిందుత్వం గురించి రెచ్చగొట్టి భక్తుల మనోభావాల్ని రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం. మతం అంటే మానవత్వం, మతం అంటే మానవత్వం అని చెప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎప్పుడు లేని దాన్ని రాజకీయానికి వాడుకుంటూ అసలు చేయాల్సిన అంశాలని మీరిద్దరూ జంటగా ఫోటోలు దిగి ప్రజాగళం పేరుతో ఇచ్చిన హామీలను ఏం చేశారు? 3 నెలలు అయింది, మరో 3 నెలలు అయినా మొదలు పెడతారా లేదా? ప్రజలకు సమాధానం చెప్పండి. అది జనం కోసం మీరు చేయాల్సిన దీక్షగా మీరు తీసుకోవాల్సిన అంశంగా మేము జనంలోకి వస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం. రైట్. మరో కాల్ ఉన్నారు, మస్తాన్ సౌదీ నుండి కాల్ చేశారు. మస్తాన్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నేను మీ షో మిస్ అవ్వకుండా చూస్తాను. రైట్. మనతో రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అది కాలింగ్ ముందు ఒక ఆయన సౌదీ అరేబియా నుండి కాల్ చేశాడు సార్, రవీంద్ర రెడ్డి అని. సార్ అదే సార్, కాదు అంత ముందు కాల్ చేసి కాల్ డిస్కనెక్ట్ చేశాడు మీరు సమాధానం ఇవ్వకముందే. ఈ పాసిబుల్ అంటే కాన్ఫరెన్స్ కాల్ కలిపి మాట్లాడే నేను సౌదీ అరేబియా, ఆయనకు సమాధానం నేను చెప్తాను క్వశ్చన్స్ కి. ఆయన అసలు ఇది ఎట్లా చదువుకున్నాడో మరి లేదు తెలియదు, కానీ నోటికి వచ్చినట్టు ఫోన్ చేసి క్వశ్చన్ చేసి పెట్టేస్తున్నాడు. మీరు ఇచ్చే ఆన్సర్ కూడా ఆయన వినకుండా పెట్టేశాడు. ఇలాంటి వాళ్ళ సార్ మనం డెవలప్ అవుతున్నాం సరిగ్గా. ఏది వాస్తవం, ఏది నిజం, ఏది కరెక్ట్ తెలుసుకోకుండా నోట్లు వచ్చేదో ఫోన్ చేయడం, మాట్లాడటం. వాళ్ళకి సమాధానం నేను చెప్తాను. నేను సౌదీలోనే ఉంటాను, నేను రియాద్ లో ఉంటా. నాకు ఫోన్ చేయమని చెప్పాను, ఆయన సమాధానం నేను చెప్తాను. రైట్. మస్తాన్ గారు మీ క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి, అలానే మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి డైరెక్ట్ గా కాల్ లో. మస్తాన్ గారు ఏదైతే రవీంద్ర రెడ్డి గారు చెప్పిన మాటల్ని విభేదించారో నేను దానికి ఆల్రెడీ సమాధానం చెప్పడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే
హిందూ సమాజం గురించి విచ్చలవిడిగా మాట్లాడుతూ హిందువుల కోసమే వాళ్ళంతా బతుకుతున్నట్టు ఏదైతే కలరింగ్ ఇస్తున్నారో, మొన్నటి రోజున తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ నుంచి పోటీ చేసిన మాధవీలత గారు తళుక్కుమన్నారు. ఈ మధ్య రాజకీయాల్లో కొత్తగా వచ్చారు, చాలా ఉత్సాహంగా ఫెరోషియస్గా స్పీచ్లు ఇచ్చారు, అందరినీ రెచ్చగొట్టే భావంతో ఆమె పనిచేశారు, కానీ ఓడిపోయారు కావచ్చు. కానీ బీజేపీలో తన ప్రభావం కోసం కావచ్చు, ఓవర్ నైట్ వచ్చిన హిందూ సమాజం కాషాయం కట్టిన చీర ప్రతి ఒక్కదాన్ని మేము గౌరవిస్తాం. కానీ మాట్లాడే మాటల్లో నిబద్ధత ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, దాంట్లో నిజం ఉండాలి. కానీ ఆవిడ గారు చేసింది ఏంటి? తిరుమల దాకా వెళ్ళారు, వందే భారత్ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ చిడతలు కొడుతూ ముఖ్యంగా భజన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆమె ఎక్కిన ట్రైన్ ఏంటి? వందే భారత్. వందే భారత్ అంటే అర్థం తెలీదా? ఏమా మీకు ఆ మాత్రం విజ్ఞత లేదా? వందే భారత్ అంటే దేశం అంతా ఒకటని చాటి చెప్పే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఒక మంచి పేరుతో కొత్త ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే వందే భారత్ లాంటి ట్రైన్లో ఎక్కి ఒక డిసిప్లిన్తో నడుస్తున్న ఆ ట్రైన్లో మీరు మతం రంగు పోయడానికి ప్రయత్నం చేయడమే కాకుండా చిడతలు తట్టి భజనలు చేయడంతో పాటు మీరు గుళ్ళో చేయాల్సింది, లేకపోతే ఎక్కడైనా తెలంగాణలో అయినా తిరుమలలో అయినా గుడి దగ్గర చేయాల్సింది. అలా కాకుండా ట్రైన్లో అందరికీ డిస్టర్బ్ చేసే విధంగా పబ్లిక్ పర్పస్ కోసం ఉపయోగపడుతున్న రైల్వేని ఉపయోగించుకుని మీరు చేసిన ఈ భజన కార్యక్రమాన్ని మీరు వీడియో తీయించుకుని, ఆహా దేశమంతా కూడా నన్ను చూడాలి అంటే వీడియో లేకపోతే నేను భజన చేయను, భజన చేయాలంటే వీడియో ఉండాలి, భజన చేసేది అరగంట గంట అయినా కూడా రోజుల తరబడి ఈ వీడియో బీజేపీ హైకమాండ్కి చేరి అబ్బా హిందూ ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు సంతోషపడాలి, ఆ కలర్లో మనం ఇంకా రాజకీయంగా ఎదగాలనే కుత్సితమైన ధోరణి, ముఖ్యంగా వివాదాస్పదమైన ధోరణి ఏదైతే ప్రదర్శించారో ఇది అవాంఛనీయం. ముఖ్యంగా ఆమె ఈరోజు ఏవైతే ఆ ట్రైన్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారో అక్కడ ట్రావెల్ అయ్యే ప్రతి ఒక్కరూ చాలా ఎక్కువ ప్రైస్తోనే టికెట్లు కొంటున్నారు, లగ్జరియస్ ట్రైన్ కాబట్టి. వాళ్ళందరిలో కనీసం ఒక నలుగురు కేసు పెట్టినా ఆమె కేసును ఎదుర్కోవాలి. ఆమెకి కేసులు కొత్త కాకపోవచ్చేమో, బహుశా మాకు తెలీదు. కానీ అలాంటి డిస్టర్బెన్స్ మీరు క్రియేట్ చేశారు ఈరోజు. రేపు ఒక రెండు మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా, 2-3 మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా రేపు అదే ట్రైన్నో లేకపోతే మరో ట్రైన్నో ఈ విధంగా మతపరమైన అంశాలని జనాల్ని డిస్టర్బ్ చేస్తూ వీడియోలు తీయించుకుంటూ జరిగే విధంగా చేస్తే మీరు వాళ్ళకి ఆదర్శంగా నిలవదలిచారా? పబ్లిక్ని డిస్టర్బ్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ధర్మాన్ని కాపాడమని అధర్మంగా చేసే చిడతలు తట్టే భజన కార్యక్రమం గుడి దగ్గర చేయాల్సింది, గుడి మెట్ల దగ్గర చేయాల్సింది, లేకపోతే మీ ఇంటి దగ్గర చేయాల్సింది, అక్కడికే ప్రెస్ని పిలిపించుకొని కావాల్సిన వీడియోలు తీయించుకోవాల్సింది. కానీ ఈ విధంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే బండి సంజయ్ గారు కూడా తలదూర్చేస్తారు. పట్టుమని ఇక్కడ తెలంగాణ రాజకీయాలకు పరిమితం, ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన ఎప్పుడు ఛాన్స్ వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎత్తుకుంటారు. రైట్, మనకు ఒక కాలర్ ఉన్నారు, రాజ్ ఉమాన్ నుండి కాల్ చేశారు. రాజ్ గారు. సార్ నమస్తే అండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ రవీంద్ర రెడ్డి గారు, నాది కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. ఫస్ట్ అయితే ఇందాక మీరు సిట్ కోసం చెప్పారు, అవునండి, అది నిజంగా నాకు చాలా హాస్యంగా అనిపించింది. ఎందుకంటే మీరే చెప్పారు, మీ నోటితోటి చెప్పారు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సిట్ వేస్తుంది, వాళ్ళకి అనుకూలంగానే దాని రిజల్ట్స్ వస్తాయి. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో చాలా సిట్స్ వేశారు. సో మీరు ఏమనుకుని వేశారు? మీకు అనుకూలంగా వస్తారని వేసారా ఆ సిట్లన్నీ? చాలా వాటి మీద సిట్లు వేశారు. ఫస్ట్ థింగ్ సార్. సెకండ్ థింగ్, ఇప్పుడు డిక్లరేషన్ కోసం వస్తే పోన్లేండి, వైసీపీ వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు పట్టుబడుతున్నారు అనుకుందాం, మిగతా వాళ్ళందరూ పట్టుబడుతున్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని, వైసీపీ వాళ్ళు పెద్ద మనసు చేసుకుని, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిందే కదా, ఆయన చేస్తున్న ఏ రిలీజియన్ ప్రాక్టీస్ చేస్తున్నారో దాని కోసం ఇష్యూ చేస్తున్నారండి అందరూ. ఇప్పుడు ఎలాగో ఉంది డిక్లరేషన్ అనేది, ఒక లా అనేది ఉంది. ఎవరైనా సరే తిరుపతికి వస్తే అన్న మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే లా ఉంది. ఆయన పెద్ద మనిషి చేసుకుని ఒక లా అబైడింగ్ సిటిజన్ లాగా ఆయన డిక్లరేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు నిరాకరిస్తున్నారు నేను డిక్లరేషన్ ఇవ్వనని? సెకండ్ క్వశ్చన్ సార్. థర్డ్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు, నా కులం మానవత్వం అని. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఒక పోస్ట్ లో లేకపోతే ఒక జాబ్స్ లేకపోతే ఇంకోటి ఏదో తీసుకుని వస్తారు, దాంట్లో నా కులం నేను మానవత్వం అంటే మీరు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా ఒప్పుకుంటారా? మీరే చెప్పండి. నేను ఇప్పుడు చిన్నవాడిని, చాలా చిన్నవాడిని. రేపు పొద్దున మీరే అనుకోండి, సపోజ్ మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలో వస్తుంది,
జాబులు ఇస్తారు, మీరు ఏదో పోస్టులు ఇస్తారు, వాళ్ళు వాలంటీర్గా అప్లై చేసుకుంటాను. నేను నా కులం మానవత్వం అంటే మీరు నాకు జాబ్ ఇస్తారా? వైసీపీ ఇస్తుందా? ఏ ప్రభుత్వం ఇస్తుంది? ఫస్ట్ టైం ఇవన్నీ సార్ మంచి చెప్పడానికి ప్రశ్న చాలా అడిగారు బాగుంటాయి, వినసొంపుగా రాజు గారు. చాలా డెప్త్ ఉన్న ప్రశ్నలు అడిగారు. ఒక లా అబైడెడ్ సిటిజన్గా జగన్మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మీరు ఏదైతే చెప్పారో అది నిజమే కావచ్చేమో, కానీ అది ఫస్ట్ టైం ఆయన కానీ ఆ టెంపుల్ని విజిట్ చేస్తుంటే ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ ప్రాసెస్. ఆయన ఒక్కరికే ఒక రూల్ కాకుండా దేశంలో ఎవరికైనా ఈ రూల్ అప్లై చేసి ఉండాల్సింది. దాంతోపాటు ఫస్ట్ టైం కాకుండా సెవరల్ టైమ్స్ ఆయన చిన్నతనం నుంచి వస్తున్న గుడికి కొత్తగా డిక్లరేషన్ రంగు పూసి ఆయన్ని హిందూ సమాజానికి దూరం చేయాలనే కుట్రపూరితమైన రాజకీయ ఎత్తుగడిని తిప్పికొట్టడం కోసం మాత్రమే ఆయన నా మతం మానవత్వం అని చెప్పారు. ఆయనకి గౌరవం ఇవ్వడం ఆయనకి అలవాటు, మతానికి కానీ మనిషికి కానీ విలువలు పాటించే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని ఈ విధంగా దుర్మార్గంగా రాజకీయాలకు బలి చేయాలని కోరుకోవడం, మరి మతాల పేరుతో సమాజాన్ని నెట్టనిలుగా చీల్చి ఆ మతాలని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకోవడం అది జరిగే పని కాదు ఈ దేశంలో. అలా జరుగుంటే ఎప్పుడో ఈ దేశం ఒక మతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించేదిగా ఉండేది, ఇలా సెక్యులర్ దేశంగా ఉండేది కాదు. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ముఖ్యంగా మీరు అన్నారు ఏదైతే లా అబైడెడ్ సిటిజన్గా కాకుండా ఇప్పుడు ముఖ్యంగా అసలు అంశాన్ని మీరు అసలు టచ్చే చేయలే. ఏం టచ్ చేయలే? లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పింది ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా. ఆ ఎన్డీడీబీ రిపోర్టు మీకు కావాలంటే నేను మీ నంబర్ సేకరించి పంపిస్తా, రిపోర్ట్ పంపిస్తా. ఆ రిపోర్ట్లో శాంపిల్ దగ్గర గీ అని ఉంది, ఫర్దర్ డిస్క్రిప్షన్ కౌ గీ అని ఉంది. కానీ ఏ కంపెనీదో ఎక్కడైనా మెన్షన్ చేశారా? సప్లై చేసిన కంపెనీ పేరు లేదు, బ్యాచ్ నంబర్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ముఖ్యంగా ఎక్స్పైరీ డేటు లేదు, ఫర్దర్ డీటెయిల్స్ డిస్క్రిప్షను లేదు. అంటే ఎవరిదైనా బ్లడ్ సేకరించి ఏదైనా ల్యాబ్కు పంపించినప్పుడు బ్లడ్ అని రాసి మనిషిది మాత్రమే అని రాస్తే, ఏదైతే కౌదని రాశారో ఆ విధంగా మనిషిది మాత్రమే ఈ బ్లడ్ అని రాస్తే అది ఎవరిదని? ఏం శాంపిల్ పంపించారు? టీడీపీ ఆల్టర్ చేసి పంపించిన నెయ్యిని పంపించారా? లేకపోతే టీడీపీ ఆఫీస్ నుంచి పంపించిన నెయ్యిని పంపించారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సొంత కంపెనీ నుంచి పంపించారా? మరి ఏ విధంగా దీంట్లో కుట్రపూరితమైన అవకాశం లేకపోతే జూలై 23వ తేదీ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 21 దాకా ఎందుకు బహిర్గతం చేయాల? మరి జూలై 23 నుంచి దాని మీద ఎందుకు విచారణకి పబ్లిక్గా చెప్పకపోయినా ఆదేశించలేదని అడుగుతున్నాం. దీంట్లోనే తెలిసిపోద్ది నిజాయితీ లేని నీచమైన ఆరోపణని. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అబద్ధం చెప్పి ఉండడేమో అనే ఆలోచనతోనే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు, 150 కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిద్రలేని రాత్రులు గడిపాం. శ్రీవారికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డు ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో, చేప నూనెతో పోల్చాడంటే ఎటువంటి దుర్మార్గానికి తెగించారు వీళ్ళు. కలియుగం కదా, పాపం చేస్తేనే ఎక్కువ కాలం రాజ్యం వెళ్తామని అనుకోవచ్చు, కానీ నిజమే గెలుస్తుంది. కాకపోతే కాస్త నిలకడగా టైం తీసుకుని గెలుస్తుంది కాబట్టి వీళ్ళ ఆటలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు ఈరోజు మాతో వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.